అందరికీ నమస్కారం అండి. ఆస్ట్రాలజీ వరల్డ్ ఛానల్కి స్వాగతం. మేషరాశి వారు జూన్ 7 నుండి జూన్ 10వ తేదీ వరకు మీ జీవితంలో జరగబోయే కొన్ని సంఘటనలు మీ ఆలోచన విధానాన్ని, నిర్ణయాలను, భవిష్యత్తుపై మీ దృష్టిని మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 4 రోజులు సాధారణంగా గడిచిపోవు. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక విషయం కదలికలోకి రావచ్చు. కొందరికి ఇది ఉద్యోగానికి సంబంధించిన వార్త కావచ్చు, మరికొందరికి కుటుంబంలో ఉన్న సమస్యలకు పరిష్కారం కావచ్చు, ఇంకొందరికి ఆర్థికంగా ఒక ఊరటనిచ్చే పరిస్థితి కావచ్చు. అందుకే ఈ 4 రోజులను నిర్లక్ష్యంగా తీసుకోకండి. ప్రతి అవకాశాన్ని గమనిస్తూ ముందుకు వెళ్ళడం మంచిది. మీలో సహజంగా ఉండే ధైర్యం, నాయకత్వ లక్షణం, ఎవరిపైన ఆధారపడకుండా స్వయంగా నిర్ణయాలు తీసుకునే స్వభావం ఈ సమయంలో మీకు బలంగా పనిచేస్తుంది. మేషరాశి వారికి కుజుడు అధిపతి గ్రహం కావడం వల్ల ఎప్పుడూ ముందుండాలని తపన వీరికి ఉంటుంది. ఏ పని చేసినా వేగంగా చేయాలని అనుకుంటారు. అయితే ఈ 4 రోజుల్లో ఆ వేగాన్ని, కొంచెం సహనం కూడా కలిసొస్తే ఫలితాలు మరింత అద్భుతంగా ఉంటాయి. ప్రస్తుతం గ్రహస్థితుల ప్రభావం వల్ల మీ ఆలోచనలు చాలా స్పష్టంగా మారే అవకాశం ఉంది. గతంలో జరిగిన కొన్ని పొరపాట్లను గుర్తించి వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. మీ జీవితంలో ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరంగా ఉంచాలి అనే విషయాలపై ఒక స్పష్టత మీకు వస్తుంది. జూన్ 7వ తేదీన ఉదయం నుంచే కొంత ఉత్సాహం కనిపిస్తుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనుల గురించి మంచి సమాచారం మీకు అందుతుంది. ఉద్యోగస్తులకు ఉన్నత అధికారులతో మాట్లాడే అవకాశం రావచ్చు. వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లు లేదా కొత్త ఒప్పందాలు దొరికే సూచనలు ఉన్నాయి. కుటుంబంలో పెద్దల సలహా మీకు ఉపయోగపడుతుంది. అయితే ఈ రోజులు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీ మాటల్లో కొంచెం కఠినత్వం కనిపించే అవకాశం ఉంది. మీకు అది సహజంగా అనిపించిన ఎదుటి వారికి బాధ కలిగించవచ్చు. అందువల్ల మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరం. సాయంత్రం సమయానికి ఒక శుభవార్త వినే అవకాశం కనిపిస్తుంది. జూన్ 8వ తేదీన ఆర్థిక విషయాలు ప్రధానంగా ఉండబోతున్నాయి. గతంలో ఇచ్చిన డబ్బు తిరిగి రావచ్చు. కొంతమందికి అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు కనిపించవచ్చు. అయితే వచ్చిన డబ్బును వెంటనే ఖర్చు చేయకుండా భవిష్యత్ అవసరాల కోసం కొంత దాచుకోవడం మంచిది. ఈ రోజుల్లో మీలో ఉన్న నాయకత్వ లక్షణం బాగా బయటపడుతుంది. ఇంట్లోనైనా ఉద్యోగంలోనైనా మీ నిర్ణయాలను ఇతరులు గౌరవించే పరిస్థితి ఉంటుంది. ప్రేమ సంబంధాల్లో ఉన్న వారికి మంచి సమయం అని చెప్పుకోవచ్చు. అపార్థాలు తగ్గి పరస్పర అవగాహన పెరుగుతుంది. జూన్ 9వ తేదీన కొంత జాగ్రత్త అవసరం. ఈరోజు మీ మనసు ఒకేసారి అనేక విషయాలపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఫలితంగా చిన్న పొరపాటు జరిగే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు తమ పనిని 1-2 సార్లు పరిశీలించడం మంచిది. వ్యాపారస్తులు కొత్త పెట్టుబడుల విషయంలో తొందరపడకూడదు. కుటుంబంలో ఒక చిన్న చర్చ పెద్దగా మారే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. అందువల్ల సహనంతో వ్యవహరించడం మంచిది. అయితే ఈ రోజులు ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. దేవాలయ దర్శనం లేదా ప్రార్థన చేయడం వల్ల మానసిక ప్రశాంతత మీకు లభిస్తుంది. జూన్ 10వ తేదీన మాత్రం మీకు ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ రోజు మీలో ఒక కొత్త ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చాలా రోజులుగా మీ మనసులో ఉన్న ఒక కోరిక నెరవేరే దిశగా అడుగులు పడవచ్చు. ఉద్యోగం మార్పు కోసం ఎదురుచూస్తున్న వారికి అవకాశాలు కనిపించవచ్చు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు లేదా ఉద్యోగ సమాచారాలు అందే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే సమయం లభిస్తుంది. స్నేహితుల సహకారం కూడా మీకు బాగా ఉంటుంది. మీరు చేసే పనికి ప్రశంసలు దక్కే సూచనలు ఉన్నాయి. ఆర్థికంగా చూసుకుంటే ఈ 4 రోజులు మేషరాశి వారికి మిశ్రమంగా ఉన్నప్పటికీ మొత్తంగా లాభదాయకంగానే కనిపిస్తున్నాయి. అనవసరమైన ఖర్చులను తగ్గిస్తే చేతిలో డబ్బు నిలుస్తుంది. గతంలో చేసిన కృషికి ఫలితంగా ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఉంది. భూమి, ఇల్లు లేదా వాహనాలకు సంబంధించిన ఆలోచనలు ఉన్నవారు సరైన సలహా తీసుకొని ముందుకు వెళ్ళటం మంచిది. అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చినా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ప్రేమ మరియు వివాహ జీవితం విషయంలో ఈ 4 రోజులు అనుకూలంగా కనిపిస్తున్నాయి. జీవిత భాగస్వామి నుండి సహకారం మీకు లభిస్తుంది. గతంలో ఉన్న చిన్న చిన్న విభేదాలు తగ్గే సూచనలు ఉన్నాయి. ఒంటరిగా ఉన్నవారికి కొత్త పరిచయాలు ఏర్పడవచ్చు. అయితే భావోద్వేగాలకు లోనై వెంటనే నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఆరోగ్యం పరంగా పెద్ద సమస్యలు కనిపించకపోయినా శరీరానికి విశ్రాంతి అవసరం. ఆర్థిక ఒత్తిడి, కోపం, ఆవేశం తగ్గించుకోవాలి. సమయానికి ఆహారం తీసుకోవడం మరియు తగినంత నిద్రపోవడం మంచిది.
మానసిక ప్రశాంతత కోసం కొంత సమయం మీకోసం కేటాయించుకోండి. మేషరాశి వారి అసలు మనస్తత్వం ఏమిటంటే వారు ఓడిపోవడం ఇష్టపడరు. ఒకసారి లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే దాన్ని సాధించే వరకు ప్రయత్నిస్తూనే ఉంటారు. ఈ 4 రోజుల్లో అదే లక్షణం మీకు గొప్ప బలంగా మారబోతుంది. మీపై మీకు నమ్మకం పెరుగుతుంది. మీలో దాగి ఉన్న సామర్థ్యాన్ని మీరు గుర్తించే సమయం ఇది అని చెప్పుకోవచ్చు. కొంతమంది మిమ్మల్ని అర్థం చేసుకోకపోయినా మీ మార్గంలో మీరు ముందుకు సాగితే విజయం మీ వైపే ఉంటుంది. మొత్తంగా జూన్ 7, 8, 9, 10 తేదీలు మేషరాశి వారికి అవకాశాలు, ఆత్మవిశ్వాసం, ఆర్థిక పురోగతి, కుటుంబ సహకారం మరియు భవిష్యత్తుకు కొత్త ఆశలు తీసుకొచ్చే రోజులుగా కనిపిస్తున్నాయి. సహనం, తెలివైన నిర్ణయాలు మరియు సానుకూల దృక్పథంతో ముందుకు సాగితే ఈ 4 రోజులు మీ జీవితంలో గుర్తుండిపోయే అనుభవాలను అందించే అవకాశం ఉంది. చివరగా మీ ధైర్యమే మీ అదృష్టాన్ని నిర్మిస్తుంది అనే విషయాన్ని గుర్తుంచుకోండి. మీరు అడుగు వేస్తే విజయం కూడా మీ వైపు అడుగు వేయడం ప్రారంభిస్తుంది. కాబట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళండి. మేషరాశి వారు ఓడిపోరు, గెలవటానికి ముందుంటారు. మేషరాశి వారు ఈ 4 రోజులు మీ జీవితంలో కొత్త ఆశలు, కొత్త అవకాశాలు మరియు కొత్త ఆలోచనలను తీసుకురాబోతున్నాయి. కొన్ని సందర్భాల్లో మీకు ఎదురయ్యే ఆటంకాలు మీ బలాన్ని పరీక్షించడానికి మాత్రమే వస్తాయి, కానీ మిమ్మల్ని వెనక్కి నెట్టడానికి కావు. మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా మీ లక్ష్యాలపై దృష్టి పెట్టి ముందుకు సాగితే మీరు అనుకున్న దానికంటే మంచి ఫలితాలను పొందగలుగుతారు. ముఖ్యంగా ఈ సమయంలో ఇతరుల మాటలను విని బాధపడకుండా మీ మనస్సు చెప్పే సరైన మార్గంలో నడవటం మంచిది. మీ కృషి వృధా కాదు, ఆలస్యమైన ఫలితం తప్పకుండా మీకు లభిస్తుంది. కొంతమందికి మేషరాశి వారికి నరఘోష లేదా నరదిష్టి ప్రభావం ఉన్నట్లు అనిపించవచ్చు. మంచి పనులు మొదలు పెడితే ఆలస్యం కావడం, అనుకోకుండా చిన్న చిన్న ఆటంకాలు రావడం, మనశ్శాంతి తగ్గటం వంటి పరిస్థితులు కనిపిస్తే ప్రతి మంగళవారం లేదా శనివారం రోజున హనుమంతుడిని దర్శించుకోవడం మంచిది. హనుమాన్ చాలీసా పారాయణం చదవటం, ఎరుపు రంగు పూలతో పూజ చేయటం, పేదలకు ఆహారం లేదా వస్త్రదానం చేయటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని విశ్వసిస్తారు. అలాగే ఇంట్లో సాయంత్రం సమయంలో దీపారాధన చేయటం, కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థన చేయటం ద్వారా సానుకూల శక్తి పెరుగుతుంది. మేషరాశి వారు మీకు ఎంత నరఘోష ఉన్నా మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళగలిగే శక్తి మీలో ఉంటుంది. కాబట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళండి. మేషరాశి వారు మీకు ఈ జాతక ఫలితాలు ఉపయోగకరంగా అనిపించి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన రాశి ఫలితాలు, ఆధ్యాత్మిక విషయాలు మరియు ప్రతిరోజు ఉపయోగపడే సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని నొక్కటం మర్చిపోవద్దు. మీ అందరికీ శుభం కలగాలి, సుఖ సంతోషాలు కలగాలి. శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎప్పుడూ మీ వెంట ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నమస్కారం.